హాయ్ ఫ్రెండ్స్, మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పటివరకు కనుక అప్రెంటిస్‌షిప్ చేయకపోతే ఐఆర్ఈఎల్ కేరళ నుంచి మనకి మంచి అవకాశం వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు కేవలం అప్రెంటిస్‌షిప్‌కి అప్లికేషన్ అప్లై చేస్తే చాలు. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు. డైరెక్ట్‌గా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు అప్లై చేసిన మెయిల్ ఐడీకి లేదా మొబైల్ నెంబర్‌కి లేదా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ డీటెయిల్స్ పెడుతూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఐఆర్ఈఎల్ కొచ్చి కేరళ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్‌కి 4 వేకెన్సీలు ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్‌కి 2, వెల్డర్‌కి 2, మోటార్ మెకానిక్ ట్రేడ్‌కి 1, ఎలక్ట్రీషియన్‌కి 2, అలాగే కోపాకి 2 అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అన్ని ట్రేడ్లకి కూడా అప్రెంటిస్‌షిప్ 1 ఇయర్ ఉంటుంది. ప్రతి నెల మీకు స్టైఫండ్ ఇస్తారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, సెలక్షన్ మెథడ్స్ ఏంటంటే మీరు అప్లై చేస్తారు కదా, దాని ప్రకారం వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ఒక డిజైన్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వీళ్ళు ఏదో విధంగా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు ఇది మనం ఏ విధంగా అప్లై చేయాలి? మీరు ఖచ్చితంగా అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ లాగిన్ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ దగ్గర మీరు వీళ్ళు ఏదైతే కోడ్ ఇచ్చారో ఆ కోడ్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర ఈ కోడ్ ఎంటర్ చేసినట్లయితే ఐఆర్ఈఎల్ వస్తుంది. అక్కడ మీ ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లై ఆప్షన్ ఉంటుంది. మీరు అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే 30/11/2024 కల్లా మీ మెయిల్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఇది మన మొబైల్లోనే అప్లై చేయొచ్చు. మొబైల్లో అప్లై చేయడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత వీళ్ళు ఏదైతే మనకి ఎన్ఎక్సెల్ ఇచ్చారో మనకి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించిన 10th క్లాసు, ఐటీఐ, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా, అలాగే అప్రెంటిస్‌షిప్ ప్రొఫైల్ కూడా అడిగారు. ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు స్కాన్ చేసి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఎవరికి? hrm@irel.co.in అనమాట. ఈ ఈమెయిల్ ఐడికి మీరు 30/11/2024 లోపు పంపించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా పంపించండి. అలాగే మీరు పంపించే ప్రతి సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలన్నమాట. అంటే మీరు సొంతంగా ప్రతి దాని మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికేట్ మీద గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.